టీమిండియాకు ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే వారు తప్పనిసరిగా దేశంలో జరిగే క్రికెట్ టోర్నమెంట్లు ఆడాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పటికే టెస్టులు, టీ20ల నుంచి విరామం తీసుకుని కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అందుకే వారి ఆట తీరు, ఫిట్నెస్ ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు బీసీసీఐ ఈ కఠిన నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా సిరీస్కు జట్టును ఎంపిక చేయబోతున్న ఈ సమయంలో ఈ నిబంధన చాలా ముఖ్యంగా మారింది. ఈ నిర్ణయం ద్వారా సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు వారి దేశవాళీ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుందని తేలిపోయింది. ఈ కొత్త ఆదేశాలతో రోహిత్ శర్మ సానుకూలంగా స్పందించగా, విరాట్ కోహ్లీ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు. బీసీసీఐ సూచన మేరకు డిసెంబర్ 24 నుంచి మొదలయ్యే విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్కి తెలియజేశాడు. అంతేకాదు నవంబర్ 26న ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో ఆడేందుకు కూడా రోహిత్ సిద్ధంగా ఉన్నాడట. 2 ఫార్మాట్ల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి ఆటలో చురుకుదనం కోసం దేశవాళీ క్రికెట్ ఆడడం చాలా అవసరమని బోర్డులోని ఓ అధికారి చెప్పినట్లు తెలుస్తోంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఆటగాళ్లు జాతీయ విధుల్లో లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడడం వల్ల ఆటలో పదును తగ్గకుండా ఉంటుందని ఇటీవల చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వగా కోహ్లీ, రోహిత్ రంజీ మ్యాచ్లో ఆడారు. ఇప్పుడు 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ పాత పద్ధతినే మళ్లీ అమలు చేస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన గత సిరీస్లో రోహిత్ బాగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. కోహ్లీ నామమాత్రమైన చివరి మ్యాచ్లో 74 పరుగులు చేశాడు. అయినప్పటికీ క్రికెట్ బోర్డు మాత్రం ఏమాత్రం తగ్గకుండా పెద్ద ఆటగాళ్లు కూడా దేశవాళీ క్రికెట్ను గౌరవించాలని, అందులో పాల్గొనాలని పట్టుబడుతోంది. ఈ ఆదేశాలతో ఈ ఇద్దరు దిగ్గజాలు 50 ఓవర్ల ఫార్మాట్లో ఎంతకాలం కొనసాగుతారో అనేది వారి రాబోయే దేశవాళీ ప్రదర్శనలపై ఆధారపడి ఉంటుంది.